తెలంగాణ రాష్ట్రంలోని అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది. ఈ క్షేత్రంలో సహజ సిద్ధంగా వెలిసిన కోనేటిలో పుణ్యస్నానం చేసే భక్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే వ్యాధులు ఉన్నవారు, సంతానం లేనివారు పూజలు చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ ఆలయంలో 41 రోజుల పాటు గడిపితే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. సుమారుగా 500 ఏళ్ల కిందట పొడిమ్యాలలో ఉండే సంజీవుడు అనే ఓ పశువుల కాపరి కొండగట్టుకు తన పశువులను మేతలకు తోలుకొని వచ్చాడట. అయితే తన మందలో నుంచి ఓ ఆవు తప్పిపోగా దాన్ని వెతుకుతూ సంజీవుడు అలసిపోయి ఓ చెట్టు కింద కునుకు తీస్తాడు. దీంతో కలలో సంజీవుడికి ఆంజనేయ స్వామి కనిపించి తనకు ఎండ వాన నుంచి రక్షణ కల్పించాలని, తనను ముళ్ళ పొదల నుంచి తీసి తనకు ఓ చిన్న ఆలయాన్ని నిర్మించాలని ఆంజనేయ స్వామి సంజీవుడికి చెబుతాడు. ఇక నిద్ర నుంచి లేచేసరికి తప్పిపోయిన తన ఆవు సంజీవుడికి ఎదురుగా నిలబడి ఉంటుంది. దీంతో సంజీవుడు వెంటనే సమీపంలో ఉన్న ముళ్ళ పొదలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాన్ని అతను భక్తి శ్రద్ధలతో బయటకు తీసి ఆ విగ్రహానికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి ఆ ఆలయమే కొండగట్టు అంజన ఆలయంగా ఎంతో పేరుగాంచింది. ఇది ఆ ఆలయానికి ఉన్న స్థల పురాణం. కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో పలు ముఖ్యమైన దినాల్లో ఉత్సవాలు, పూజలు, పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జయంతి ఉత్సవాల్లో ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టిన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయంలో ముడుపులు కట్టి వెళ్తారు. ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు హోమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొండగట్టు ఆలయంలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం, చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కళ్యాణం, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం, లోక కళ్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు, ప్రపంచ శాంతి కోసం ఏటా 3 రోజుల పాటు శ్రీ సుదర్శన మహాయాగం తదితర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో రోజు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 నుండి 5:45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన, 5:45 నుంచి 6 గంటల వరకు బాలభోగ నివేదం మొదటి గంట, 6 నుంచి 7:30 వరకు సూర్య దర్శనం, 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య హారతులు, 9 నుంచి 11:30 వరకు శ్రీ స్వామివారి అభిషేకం, 11:30 నుంచి 12:30 వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మధ్యాహ్నం 12:30కి 2వ గంట, 12:45 వరకు భజన, తీర్థ ప్రసాదం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే నిత్యం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు విరామం ఉంటుంది. కానీ మంగళ శనివారాలలో మాత్రం ఈ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది. ఇక నిత్యం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు సూర్య దర్శనం, 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన, 3వ గంట ఉంటాయి. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 గంటల వరకు నిత్యహారతులు, రాత్రి 7 గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన, రాత్రి 7:30కి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా ఉత్సవం, రాత్రి 8:15 భజన, అదేవిధంగా రాత్రి 8:30కి కవట బంధన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఆలయం మూసేస్తారు. మళ్ళీ రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో నిర్వహించే సేవా కార్యక్రమాల్లోనూ భక్తులు పాల్గొనవచ్చు.
అమ్మవారికి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం జరిగే నిత్య హారతిలో భక్తులు పాల్గొనవచ్చు. ఇక ప్రధాన ఆలయానికి వెనుక వైపు బేతాళ స్వామి, రామాలయాలు ఉంటాయి. కానీ వాటిలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించరు. సాధారణ పూజలే ఉంటాయి. కొండగట్టుకు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరం వస్తుంది. హైదరాబాద్ జేబీఎస్ల నుంచి టీఎస్ఆర్టీసీ నడిపే బస్సులు ఉంటాయి. జగిత్యాల, కరీంనగర్లకు వెళ్ళే బస్సులు ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున ఉంటాయి. వాటిల్లో ప్రయాణించే కొండగట్టుకు చేరుకోవచ్చు. లేదా ప్రైవేటు క్యాబులు, సొంత వాహనాల్లోనూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్.